హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, నేనే లైవ్లోకి వచ్చిన వీడియో తీస్తున్నాను. మొత్తం ఈ కట్ట అనేది మనకి 5 నెలలు 6 నెలల మధ్యలో వయసులో పెడతారు. 4 months కొన్ని ఉన్నాయి, 5 months 6 months మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి. మొత్తం ఈ కట్ట మనకి 52 పొట్టేల పిల్లలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఈ పిల్లలు ఎలా ఉన్నాయి, ఇవి 4 months పిల్లలు ఎన్ని ఉన్నాయి, 5 months పిల్లలు, 6 months మధ్యలో ఏజ్ పిల్లలు ఎన్ని వస్తాయి, ఇవి లైవ్ వెయిట్ ఎంత, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, అడ్రస్ ఎక్కడ అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లైవ్లోకి వచ్చాయి కాబట్టి పిల్లలు ప్రతి పిల్ల అనేది నీట్గా చూపించి ఇది లైవ్ వెయిట్ ఎంత వస్తుంది, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఫైనల్గా మనకి ఏ రేట్కి వస్తాయి అనేది ఒకసారి వీడియోలో పిల్లలు చూపిస్తూ మాట్లాడుకుందాం. ఓకేనా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పిల్లలు ఎలా ఉన్నాయి అనేది మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఈ మనం లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాం. ఈ కట్ట అనేది మొత్తం మనకి 52 పిల్లలు, మొత్తం 52 పొట్టేల పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి. 52 పిల్లలు కూడా చిన్న పిల్ల 3 months పిల్ల అనేది లేవు ఇక్కడ. మొత్తం 4 months పైన అంటే 5 months 6 months మధ్యలో ఏజ్ పిల్లలు అనేది ఉన్నాయి. అటు పోయి ముందు కాపు మొత్తం ఈ కట్ట అనేది మనకి 52 పొట్టేడు పిల్లలు అనేది మనకి ప్రతి పిల్ల అనేది 1.5 ఇంచు 1 ఇంచు పైన అనేది. ఓకేనా, మనం వీడియో తీసామంటే ఎలా ఉంటుందంటే లైవ్ లోకి వెళ్ళినప్పుడు ప్రతి పిల్ల ఎలా ఉంది ఏంటి అనేది ప్రతిదీ నేను చెక్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్లో వీడియో చూడంగానే పిల్లలు బాగున్నాయి, వెంకి గొర్రెలు బాగున్నాయి, ఏదైనా సరే మనకు జీవాలు నచ్చాయి అడ్వాన్స్ వేస్తాం ఆపండి అనే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాం. మనం ఆడికి వెళ్ళామా, పొలంలో ఉన్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టామంటే ఆ పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనే అర్థం కాదు. ఇప్పుడైనా సరే మీరైనా సరే వీడియో తీసేటప్పుడు ఇలా పొలంలో మేసేటప్పుడు అన్ని ఒక దగ్గరికి తోలి ఇలా వీడియో తీయండి. ఎందుకంటే పిల్లలు పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయా అనేది అవతల వాళ్ళకి అర్థం అవుతుంది. అలా కాకుండా మనం ఏదో వీడియో తీసాం పెట్టాం అన్న అప్లోడ్ చేయండి మా నెంబర్ పెట్టండి అంటారు. ఓకేనా, నేను వీడియో తీస్తాను, అప్లోడ్ చేస్తాను, పంపిస్తాను, కానీ ఆ పిల్లలు ఎలా ఉన్నాయి జీవాలు ఎలా ఉన్నాయి అవతల వాళ్ళకి అర్థం కానప్పుడు మీకు ఫోన్స్ అనేది రావు. కాబట్టి ఏదైనా సరే వీడియో తీసినప్పుడు మీ ఇంటి దగ్గర షెడ్ దగ్గర కానీ దొడ్లో ఉన్నప్పుడు కానీ మీ గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి, పిల్లలు అనేది సపరేట్ గా చేయండి, గొర్రెలు అనేది సపరేట్ గా అదొక నిమిషం ఇదొక నిమిషం అనేది నీట్ గా వీడియో తీస్తారంటే అవతల వాళ్ళకి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఇలా పొట్టేళ్లు మేకపోతులు కానీ అయితే మీరు పొలంలో తీసినా సరే ఇలా ఒక దగ్గర కొట్టి పిల్లలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూపించారంటే వాళ్ళకి చిన్న ఏదైనా ఉన్నాయా పెద్ద ఏదైనా ఉన్నాయా పిల్లలు ఏదైనా కుంటుతున్నాయా ఇట్లాంటి క్లారిటీ అనేది అవతల వాళ్ళకి అర్థమవుతుంది. అలా కాకుండా ఏదో దూరంగా పొలంలో ఉన్నప్పుడు అక్కడొకటి అక్కడొకటి ఉంటుంది, వీడియో తీసి పెట్టేసి అన్న ఇన్ని జీవాలు ఉన్నాయి ఇంత రేట్ చెప్పన్నా అనేసి పంపిస్తారు. నేనేమో అప్లోడ్ చేస్తాను, కాల్స్ అనేది రావు, కాబట్టి అర్థం చేసుకోండి. ఓకేనా, ఇంకొచ్చేసి మనకి ఈ కట్ట అనేది మొత్తం మనకి 52 పొట్టేలు పిల్లలు అయితే అమ్మకానుకోండి. 52 పిల్లల్లో కూడా మనకి చిన్న పిల్ల 3 months పిల్లలు అంటూ ఏదీ లేదు. చూడండి, ప్రతి పిల్ల అనేది మనకి పెద్ద సైజు పిల్ల అంటే 4 months పైనే అంటే 5 months పిల్లలు అనేది ఎక్కువ కట్ట ఉంది. కట్టలో వచ్చేసి మనకి మొత్తం 1 ఇంచు 2 ఇంచుల పైన కొమ్మ అనేది వచ్చున్నాయి. మాక్సిమం ఇక్కడ పిల్లలు కడగడం అట్లా చేరుతారు. రైతులు అనేది ఏంటంటే గొర్రెలు ఎలా ఉంటాయో అలానే ఉంచేస్తారు. మామూలుగా కట్టలు చేసి మేపుకుండే వాళ్ళు అయితే వాటిని కడిగి నీట్ గా చేసి పెట్టుంటారు. ఇది మనకి రైతు వారీగా అనేది ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా కొదం పిల్లలు ఫీమేల్ అనేది ఉంచుకున్నారు. మొత్తం 150 గొర్రెల పిల్లలు వీళ్ళు సపరేట్ గా చేసి గొర్రెలు అనేది మేత కోసం బయటకు వెళ్ళాయి. పొట్టేళ్ళు అమ్మాలని ఒక ఉద్దేశంతో వీళ్ళు కట్ట అనేది చేశారు. వీటికి పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసేస్తున్నారు బ్రదర్. వీటికి వచ్చేసి మనకి పీపీఆర్ వ్యాక్సిన్ కూడా వేసేస్తున్నారు. ఇక్కడ మీకు 4 months పిల్లలు అనేది చాలా తక్కువ. ఇప్పుడు ఇక్కడ కనిపించే పిల్ల అదొకటి ఉంది, అక్కడ మధ్యలో ఉంది కదా అదొక పిల్ల ఉంది. 4 months పిల్లలు అనేది ఒక 4-5 మాత్రమే వస్తాయి కదా. మిగతా ఇన్ని మనకి 4 months పైన 5 నెలల పైన అనేది ఆ పొట్టబో తగలుతాయి, కళ్ళు తగలుతాయి. ఓకేనా, ఏదైనా సరే మనం లైవ్ లోకి వచ్చినా మీకు అదే ఉంటుంది. ఇక్కడ 3 నెలల పిల్ల అంటూ ఏదీ లేదు. మొత్తం మాక్సిమం మనకి 5 months పైన ఉండే ఏజ్ అనేది ఉన్నాయి. అంటే 5 months అంటే 5 నెలలు పైన అనేది ఏజ్ ఉంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి చూడండి పిల్లలు ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చున్నాయి. కొమ్ము రానంటూ పిల్ల ఏదీ లేదు. 4 months పిల్ల అని చెప్పిన ఇక్కడ ఒక పిల్ల అక్కడ ఒక పిల్ల 2 పిల్లలు ఈ 2 తర్వాత వచ్చేసి మనకి 4 పిల్లలు మాత్రమే వస్తాయి. 4 months పిల్ల కూడా క్లారిటీగా చూపిస్తా మీకు. ఇక్కడ నిలబడి ఉంది కదా ఈ పిల్ల ఒకటి, ఆ మధ్యలో పిల్ల ఒకటి, అక్కడ ఉండే పిల్ల 3 పిల్లలు అవి ఆ లాస్ట్ లో చివర్లో 4 months. మిగతా మొత్తం మనకి 5 months వస్తాయి. ప్రతి పిల్ల అనేది మనకి కొమ్ము వచ్చిన పిల్లలే. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఒకలా వీడియోలో చెప్పడం ఒకలా కాదు. ఏదైనా సరే మీరు లైవ్ లోకి వచ్చిన తర్వాత కూడా అన్న మనకి 3 months పిల్లలు ఉన్నాయి అనేది మీరు అనకూడదు. ఎందుకంటే 5 months పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 3 months అనేది ఒక పిల్ల అనేది కూడా కనిపించడం లేదు. ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ వెయిట్ విషయానికి బ్రదర్, ఇవి వచ్చేసి మనకి లైవ్ వెయిట్ అనేది దగ్గరగా ఇక్కడ 4 months పిల్లలు ఒక 4 నుంచి 5 పిల్లలు మాత్రమే బ్రదర్. 4 నుంచి 5 పిల్లలు మాత్రమే వస్తాయి.
మిగతాయి మొత్తం మనకి 4 months దాటిన పిల్ల. చూడండి ప్రతి పిల్ల అనేది ఇప్పుడు ఈ పిల్ల కనిపిస్తుంది. ఈ పిల్ల అనేది మనకి దగ్గరగా 18-20 కిలోల బేర్. అదే సైజు పిల్లలు అనేది మనకి ఎక్కువ ఉన్నాయి. దగ్గరగా 30 నుంచి 40 పిల్లలు మాత్రం ఇదే సైజు పిల్లలు అనేది వస్తాయి. ఇంకా అలాంటి పిల్లలు అనేది మనకి ఒక 10 పిల్లలు మాత్రం, అంతకు మించి ఎక్కువ రాగారు. ఎందుకంటే ఎంత చూసుకున్నా కూడా మీరు ఒక 10 పిల్లలు మాత్రం 4 months కి 5 months కి 4 months కి దగ్గరలో ఉంటాయి. మిగతాయి మనకి 5 months ఏజ్ అనేది ఉంటాయి ఎక్కువ. దగ్గర యావరేజ్ లైవ్ వెయిట్ ఎత్తుకున్నా కూడా మనకి 18-20 కిలోలు గారు. 18-20 కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వెయిట్ అనేది వస్తాయి. జోడీ వచ్చి మనకి ఇల్లు 18,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అని ఉంటుంది. లైవ్ లేక రండి. ఎందుకంటే వీడియోలో చూసేది వేరు, దగ్గరకు వచ్చి లైవ్ లో చూసేది వేరు. ఎప్పుడైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం కానీ, ఫోన్లో బేరాలు చేసుకోవడం కానీ అట్లాంటివి అయితే చేయొద్దు. ఇంకా 4 months 5 months పిల్లలు, గొర్రెల్లో కొన్ని పిల్లలు అనేది ఉన్నాయి మనకి. 3 months 4 months పిల్లలు కూడా ఉన్నాయి. అలాంటి పిల్లలు కూడా మీకు వీడియోస్ అనేది పెడతాను. తర్వాత వచ్చేసి మేకల వీడియో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్. మేకల వీడియో కూడా ఒక 3 వీడియోలు పల్లెల్లో రైతు దగ్గర అనేది ఈరోజు తీసుకొచ్చాను. అవి కూడా అప్లోడ్ చేస్తాను. తర్వాత గొర్రెల వీడియో ఉన్నాయి. ప్రతి వీడియో అనేది మన ఛానల్లో వస్తాయి. ఇంకా తర్వాత వచ్చేసి ఫామ్ యూజ్ చేసే వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. ఓకేనా. ఇవి వచ్చేసి మొత్తం మనకి 52 పిల్లలు. జత ప్రైజ్ అనేది మనకి 18,500గా చెప్పారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం ఉంటుంది. ఈ కట్లే కాకుండా వేరే కట్ల కూడా మనకి 4 months 5 months 3 months 4 months పొట్టేల పిల్లలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. కావాలనుకుంటే ఫోన్ చేశారంటే ఫోన్లో అనేది మాట్లాడుకుందాం. ఇంకా పల్లెల్లో రైతు వారిగా గొర్రెలు కానీ, మేకలు కానీ, మేక పోతులు కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చూడండి. ఫస్ట్ మీరు వీడియో కంప్లీట్ గా చూడండి సార్. ఎందుకంటే ఏం రేట్ చెప్తున్నారన్నా, ఎన్ని పిల్లలు ఉన్నాయని నన్నే క్వశ్చన్స్ అడుగుతుంటారు. అన్న వీడియో చూస్తారంటే వీడియోలో ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఎంత రేట్ చెప్తానంటే క్లారిటీగా చెప్తాను. ఈ మొత్తం 52 పిల్లలు. జత ప్రైజ్ అనేది మనకి 18,500 చెప్పారు. ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచులకోన పల్లెల్లో, పెంచులకోన దగ్గర పల్లెల్లో అనేది రైతు వారీగా అనేది ఉన్నాయి. కాల్కుండలు కాల్ చేయండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఫోన్లో అనేది మాట్లాడుకుందాం. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.